కేరళలోని వతనంతిట్టా జిల్లాకు చెందిన 18 ఏళ్ల అథ్లెట్ ఇటీవల శిశు సంక్షేమ శాఖకు ఫిర్యాదు చేసింది. గత 5 ఏళ్లలో తనపై 60 మందికి పైగా అత్యాచారం చేశారని బాలిక ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. ఈ ఘటనపై నివేదిక ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది. దీంతో బాలికపై లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో ఇప్పటివరకు 27 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో 4 మైనర్లు కూడా ఉన్నారు. ఆదివారం 14 మందిని 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీకి పంపారు. వీరిలో అమ్మాయికి కాబోయే భర్త కూడా ఉన్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 2 పోలీస్ స్టేషన్లో 10 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని, పటాన్ మెట్ పోలీస్ స్టేషన్లో 7 కేసులు నమోదయ్యాయి. 17 మందిని 4 మైనర్లు పోలీసులు అరెస్ట్ చేశారు. ఎవులంతిట్టా పోలీస్ స్టేషన్లో 6 మందిని అరెస్ట్ చేశారు. జిల్లా డివైఎస్పీ ఆధ్వర్యంలో సీట్ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో వివిధ ర్యాంకులు పోలీస్ స్టేషన్ల నుండి 25 మంది పోలీసులు అధికారులు ఉన్నారు. బాలిక ప్రవర్తనలో వచ్చిన మార్పును ఓ విద్యా సంస్థ గుర్తించడం విశేషం వెలుగులోకి వచ్చింది. దీంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సిడబ్ల్యూబీసీ సమాచారం అందించారు. గత 5 ఏళ్లలో 62 మంది తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక కౌన్సిలర్కు తెలిపింది. 13 ఏళ్ల వయసులో తనపై తొలిసారి అత్యాచారం జరిగిందని బాలిక ఆరోపించింది. అతని స్నేహితుడు మొదటిసారి ఆమెపై లైంగిక దాడి చేశాడు. ఇప్పుడు ఆమె వయసు 18 సంవత్సరాలు. ఈ విషయం ఆమె తల్లిదండ్రులకు కూడా తెలియదు. బాలిక పేర్కొన్న 40 మందిని నిందితులను అరెస్ట్ చేసి ఫోక్సో కింద కేసు నమోదు చేశారు. వీరిలో కోచ్, తోటి అథ్లెట్లు, క్లాస్మేట్స్ మరియు ఇంటి చుట్టూ నివసిస్తున్న కొంతమంది అబ్బాయిలు ఉన్నారు. 3 రోజుల్లో సమగ్ర నివేదిక అందించి నిందితులను అరెస్ట్ చేయాలని జాతీయ మహిళా కమిషన్ డిమాండ్ చేసింది. బాధితురాలు మైనర్ అయినందున నిందితులపై ఫోక్సో చట్టం, SC/ST చట్టంలోనూ సెక్షన్లు కూడా యాడ్ చేస్తున్నారు.